ఇది అదిగో మా అమ్మ. అమ్మా చిన్నా, అమ్మా ఇదిగో నేను నీకోసం బందర్ లడ్డూలు తీసుకొచ్చాను, తిను. ఇప్పుడు కాదులేరా, ఆ. నీ కచేరీ అయ్యాక అందరికీ సంతోషంగా పంచిపెట్టి అప్పుడు నేను తింటాను. సరే అమ్మా. పద పద, ఇంకా ఆలస్యం చేయకు. రాజమ్మా, వసుంధరా, అమ్మా, అమ్మా, అంతా రెడీ అయినా? మా అమ్మా. చిన్న థియేటర్ అంతా నిండిపోయిందే, అలాగా? 2 టికెట్లున్నాయి. అయ్యో, పోనీలేరా, నీ కచేరీ టేప్ లో రికార్డ్ చేసి అందరికి వినిపిద్దాంలే. రా పద. ఆగు, అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారా? ఈ ముతక చీర బాగుండదేమోరా. రాజమ్మా, ఇలా వచ్చి నాకు కొంచెం చీర మారుస్తావా? నేను మారుస్తానండి. ఎవరా ఈ అమ్మాయి? నా కచేరీ ఏర్పాటు చేశారే వాళ్ళ తాలూకా అమ్మా. కచేరీ ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు కదమ్మా. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. మీరు ఈ ఆశ్రమాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారని, డొనేషన్స్ కోసం ట్రై చేస్తున్నారని అన్నయ్యకి తెలిసింది. బాబు గారు నమస్కారం. తర్వాత మాట్లాడొచ్చు, వెళ్ళండి. వస్తా బాబు. అవును సార్, ఒక మెడికల్ వార్డు, ఒక శిశు విహారు కట్టాలి మా కమిటీ సంకల్పం. అందుకని ఉడతా భక్తిగా ఈ 10 లక్షల చెక్కు మీకు ఇచ్చిరమ్మన్నారు. చాలా థ్యాంక్స్ సార్. సార్ సార్ చిన్న ఆటోగ్రాఫ్. సార్, చంద్రశేఖరం అని నాకు బాగా తెలిసిన అబ్బాయి, బాగా పాడతాడు. ఒకసారి మిమ్మల్ని కలిశాడు కూడా. అడుగో అతనే, వాళ్ళ అమ్మగారికి అతను పెద్ద సభలో కచేరీ చేస్తుంటే చూడాలని కోరిక. నమస్కారం అండి. నమస్కారం. ఎవర్రా? శ్రీరంగం బ్రదర్స్ అని వినే ఉంటావు, ఆ, వారిలో చిన్నాయనమ్మా. ఎంత అదృష్టం. వారికి ఒక్కసారి నన్ను నమస్కారం చేసుకొని, సరస్వతి పుత్రులు, గానగంధర్వులు. అయ్యో అమ్మా అమ్మా, మీరు పెద్దవారు, మమ్మల్ని ఆశీర్వదించవలసిన వారు. ఈ నమస్కారం మీ వయసు కాదు బాబు, మీ విద్వత్తుకి. ఇన్నాళ్ళకు మా చిన్న కచేరీ చేస్తున్నాడు, విని ఆశీర్వదించాలి. పెద్దదాన్ని చేతులు జోడించి అడుగుతున్నాను, కాదనకండి బాబు. అలాగేనమ్మా. కచేరీ ఎక్కడ? మా ఆటో ఫాలో కండి సార్. పదమ్మా. జాగ్రత్త. పోనీ బాబాయ్. దిగమ్మా. అప్పుడే వచ్చేసావా? అవునమ్మా. అమ్మా మెట్టుంది. ఆ. అబ్బా, ఎంతమంది జనంరా. అవునమ్మా. ఇంతమందిలో పాడాలన్నదే మీ నాన్నగారి కోరిక. పోనీలే, ఆయనకి లేని అదృష్టం నాకు కలిగింది. పదమ్మా, పక్క సరండి బాబు. కూర్చోమ్మా. ఆ. కూర్చోండి సార్. అమ్మా, ఆ. నేను స్టేజ్ మీదకి వెళ్తున్నాను. క్షేమంగా వెళ్ళు. చూడండి బాబు, మీరు మహాపండితులు. మా అబ్బాయి ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద మనసుతో మీరే క్షమించాలి. అబ్బాయి స్టేజ్ మీదకి వచ్చినట్టున్నాడు. అవునమ్మా. సార్వాణి సంగీత సభ తరఫున రసజ్ఞులందరికీ స్వాగతం. ఈ రోజు మన ముందు ఒక వర్ధమాన గాయకుడు శ్రీ చంద్రశేఖర్ గారు తన గళంతో మిమ్మల్ని రంజింపజేయనున్నారు. వీరు కీర్తిశేషులు శ్రీ అంగర సార్వభౌమారావు, శ్రీమతి జానకమ్మ గారుల కుమారులు. ఇక్కడే సభలో శ్రీమతి జానకమ్మ గారు ఆసీనులై ఉన్నారు. దయచేసి వారు ఒక్కసారి నిలబడితే. లేవడమ్మా. థ్యాంక్స్ అమ్మా, కూర్చోండి. ఎక్కువ కాలాతీతం చేయకుండా కచేరీ ప్రారంభం చేస్తున్నాం. నగుమోగనలేని నాదాలి తెలిసి, నగుమోగనలేని నాదాలి తెలిసి, శ్రీరఘువర నీ నగుమోము గనలేని నాదాలి తెలిసి, నను బ్రోవగ
శ్రీ రఘువర నీ నగుమో ఏమిటి ఆపేశాడు? ఏమైంది? ఏం లేదమ్మా, కరెంటు పోయింది, మైకులు పనిచేయట్లేదు. నేను వెళ్ళి చూస్తాను. చందు, మా అమ్మగారు ఎక్కువ కాలం బతకరండి. అందుకని వందలాది శ్రోతల మధ్య పాడినట్టు నాటకవాడి ఆమెను ఇలా మోసం చేశారు. పిచ్చివాడా, అటు నీకు శృతిలయలు నేర్పిన కన్న తల్లి, ఇటు లయవిలయాలు నేర్చిన పరమేశ్వరుడు, ఈ ఇద్దరు శ్రోతలు చాలరా? ఆనాడు మన్ను తిన్నానని కృష్ణుడు అమ్మతో ఆడిన నాటకం ఆమెను మోసం చేయడానికా? నీ గొంతు విని ఆమె పొందిన అనుభూతి నేను కళ్ళారా చూశాను. మీ అమ్మలో మా అమ్మను చూశానయ్యా. పద. అమ్మా. బాబు, మైకులు పోయాయా? అవునమ్మా. విన్నంత వరకు ఆయన ఏమన్నారు? నా పాట కంటే నీ పాటే బాగుందన్నారమ్మా. అవునమ్మా, మీరు చాలా అద్భుతంగా పాడారు. మీ ముందు మేమెంత. బాబు, ఒక చిన్న మనవి. చెప్పండమ్మా. వీళ్ళ నాన్నగారికి అన్నమయ్య ఆరాధ్య దైవం. ఆయన బాణీలో పాటలు రాయాలని చిన్న అమ్మా. మీ నాన్నగారు రాసిన పుస్తకం వీరికి చూపించు. తీరిక వేళల్లో ఏదేదో రాస్తూ ఉండేవారు. అందులో ఒక పాటలో ఆయన అన్నారు, స్వామివారు అలిమేలు మంగని కలియడానికి వచ్చినప్పుడు ఆయన కుడికన్ను అదిరిందట. కుడికన్ను అదిరనే కూడిన తరుణాన కొండల రాయనికి ఇక కోటి రాత్రులు. మీ నాన్నగారు అద్భుతంగా రాశారు. బాబు, వీడి చేత ఒక క్యాసెట్లోనో సినిమాలోనో ఇందులో ఉన్న ఒక పాట పాడించి వీళ్ళ నాన్నగారు గుర్తుగా నన్ను తరించని బాబు. తప్పకుండానమ్మా. కూడిన తరుణాన కుడి కన్ను అదిరినే కూడిన తరుణాన కొండల రాయనికి కోటి రాత్రులు. మంగమాయమ్మకు అలకల తీపులు ఆచినందుకు సాలు సాలాయి చెలి బుగ్గలకు కన్ను అదిరనే కూడిన తరుణానా. పిలువరే మెల్లగా పిల్లతే మెరలా, పిలువరే మెల్లగా పిల్ల
తెమ్మెరల నలిగిన గుబ్బల నెలట అలసి సొలసినందుకు కుడి కన్ను అదిరిరి కూడిన కరుణాన సాదా గరి మీద మదని మీదని సా రాగా మనిద మదని సదా మగరిగ మనిద తీయకే ఆ గడియా తీపి గడియలు వేలు తిరునాదు కౌగిలివి కాగు వరకు సాయకి ఆమేను సాయకి ఆమేను సరసాల సమయాలు సరిగంచు సవరించి సాగు వరకు కుడి కన్ను వదిలి కూడిన తరుణాన కొండల రాయనికిగా కోటి రాత్రులు పొద్దుటి నుంచి ఎడంకన్నా ఒకటే అదురుతుంది శ్రీరంగం వారి ప్రోగ్రామ్ చేయబోతున్నానా ఏమవుతుందో ఏంటో గొడవ ఆడవాళ్ళకి ఎడమకన్నా అదురుతుందంటే మంచి జరుగుతుందిగా. అమ్మో నీ పంట పండబోతుందన్నమాట. ఆ చిన్నాయన కాస్త జాగ్రత్త పడాల్సిందే. ఓకే మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను అసలు చిన్నానంటే నీకెందుకు అంత ఇది నాకే కాదే, నాలాంటి ఆడవాళ్ళందరికీ ఆయన అంటే హార్ట్ థ్రాబ్. హార్ట్ అటాక్ గా మారకుండా చూసుకో పర్వాలేదే, వీర మరణం లాగా ప్రేమ మరణం. అలాగే మరణం ఏయ్, పద. ఇట్టా కాదు, ఎట్టా అట్టా. హట్టాగా పద. సార్ మ్మ్. ఇవాళ నటరాజా ప్రొడక్షన్స్ కంపోజింగ్ అండి, మారుతి ప్రొడక్షన్స్ కంపోజింగ్ అండి. అది కూడా నేనే చెప్పాలా? సార్. మారుతి ప్రొడక్షన్స్ కంపోజింగ్ అయ్యా. సార్ ఆ కంపోజింగ్ బుక్స్ అన్ని చిందరవందరగా ఉన్నాయి, వెళ్ళి ఆర్డర్ లో పెట్టండి. ఆ. వాటిలో ఇంపార్టెంట్ ట్యూన్స్ కూడా ఉన్నాయి. సరే సార్. మారుతి మారుతి మారుతి. హలో అశోక్, గుడ్ మార్నింగ్. వైజాగ్ ఎయిర్పోర్ట్ పూర్తి చేశారు కదా, వాళ్ళని కూడా రమ్మనండి. అలాగే. ఒకసారి ట్రామ్మా అటు వస్తే ఇక్కడ కూర మాడిపోతుందా? అసలే వంట ఆలస్యమై నేను ఇదైపోతుంటాను. ఉష్. నీకు నీ కూరే ముఖ్యం నాకు నా నాటకంలో వేషం ముఖ్యం అబ్బబ్బా ఏమిట్రా నీ సతాయింపు? నమస్కారం అండి ఏదో ఇబ్బంది పెడుతున్నట్టున్నాడు రామ్మ సమయానికి వచ్చావు. వాడి చేత స్కూల్లో నాటకం వేస్తున్నారట. ఆహా. ఆయన గారు నారదుడు. నారదుడు కాదు కృష్ణుడు అబ్బో అబ్బో కృష్ణుడు. కాసేపు నేను యశోదనైపోయి రిహార్సల్స్ చేయించారట. నా తల్లివి కదూ, కాసేపు వాడికి తల్లి వైపమ్మా. యశోదరా, అయ్యో నువ్వు ఇప్పుడు పెద్దమ్మవి కావు మా అమ్మవి ఏమండి ఏమిటే సురేఖ మన ఇంటి కోడలైతే ఎలా ఉంటుందో చూతురు గాని. రండి రండి. రంగా ఒకసారి రా. ఏమిటో వదినా? సురేఖ నా తోడికోళ్ళైతే ఎలా ఉంటుందో చూతురు గాని. కన్నయ్య ఎక్కడున్నావయ్యా నేను ఇక్కడ లేను కాళింద మడిలో ఉన్నా అలాగా అమ్మ దొంగ కూర్చో కూర్చో ఎంత బాగుందో నువ్వు కూడా తినమ్మా వద్దు నాన్న నువ్వు తిను నువ్వు మంచిగా చెప్తేనే తింటా నువ్వు బొజ్జ నిండా అన్నం తిన్న తర్వాత చెప్తాను తప్పకుండా తినేసి యశోదమ్మ నీ ముద్దులు కొడుకు ఏం చేశాడో తెలుసా? వెన్నతో పాటు మన్ను కూడా తిన్నాడు. కన్నా మన్ను తిన్నావా? అమ్మా మన్ను తినంగానే శిశువునో వెర్రినో కొంటినో చూడు నా నోరు. ఏమిటిది? కళ, వైష్ణవ మాయ, అండపిండ బ్రహ్మాండాన్ని చూపిన నువ్వు నా బిడ్డవు కాదయ్యా. 1000 జన్మల పూజా ఫలాన్ని ఈ అమ్మగా ఎంత పుణ్యం చేశానయ్యా. నాన్న కన్నా అమ్మా అందరూ బాగుందన్నారు. రామ్మా. అరే సమయానికి మన చందు కూడా వచ్చాడే. ఎలా ఉన్నారు యశోదా కృష్ణుడు? వేషంలో ఉన్నట్లేరు వదినా, రక్త సంబంధం ఉన్న తల్లి కొడుకులా ఉన్నారు. అవును కదా. అనే ఆ వైజాగ్ పార్టీ వాళ్ళు మ్యూజికల్ నైట్ అంటున్నారు, సాంగ్స్ అవి ఫిక్స్ చేస్తే అన్నయ్యతో మాట్లాడి ఫైనల్ చేద్దాం. సరే అనే. చెప్తా. ఏ
చందు చందు వదిన మరి సురేఖ కూడా వస్తోందిగా. మనం పిలవకపోయిన ఛానల్ వాళ్ళు తప్పకుండా వస్తారు వదిన. శ్రీరంగం బ్రదర్స్ మీద వస్తారు. మన ఎవరు ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు కదండి. అవునండి, ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు నన్ను మీ కొంగుని కట్టేసుకోవాల్సిందే. వస్తానండి. ఈ ప్రోగ్రాం అయ్యేంత వరకు కాదమ్మా, ఈలోపే నీ కొంగున ఒకరిని కట్టేసుకుంటావు. ఇచ్చారా? చూడు పెద్దమ్మా, నా కెమెరా ఎలా పాడు చేస్తున్నాడు. నేనేం పాడు చేయట్లా, దేవుడి ఫోటోలు తీస్తున్నా. రేయ్, ఆ కెమెరా ఇచ్చి. నువ్వు ఉండవయ్యా. ఓ నీ కారాలు పెట్టి కదా పైన పెట్టుకో. వదినా, అన్నయ్య మోకాళ్ళకి రాసి ఆయింట్మెంట్ ఎక్కడ పెట్టావు? నా హ్యాండ్ బ్యాగ్ లో ఉందేమో చూడు. మీ పెద్దమ్మని అడుగు. ఇవ్వు. తీసుకోవే. రామే. రండి రంగా, కాస్త తలుపు దగ్గరికి వెళ్ళి. అలాగే వదిన. వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారా వదినా? మీ ఇద్దరికి కలిపి దిష్టి తీద్దామని. ఇక్కడే రైల్లోనే ఇంటికి వెళ్ళేదాకా ఆగలేదు. లేదన్నయ్య, ఈ రోజు అందరి కళ్ళు నీ మీదే. వదినా, ముందు అన్నయ్యకి దిష్టి, ఇంటికి వెళ్ళాక మీ ఇద్దరికి కలిపి నేను దిష్టి తీస్తాను. మా నాన్నగారు శంకావర్జున సీతారామ శాస్త్రి గారని ఉభయ భాషా ప్రవీణ శతావధాని. నాకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయని ఆయనకి తెలియదండి పాపం. ఏది అదోసారి ఇలా ఇవ్వండి. మీ నాన్నగారు కూడా శతావధానండి? కాదండి, అలాంటి పండితులంటే నాకు చాలా గౌరవం. ఓహో. ఇలాంటి వాసన కొట్టే నోటితో వారి పాదాభివందనం చేసుకోలేం కదా. అయ్యో, ఆయన ఇక్కడ లేరండి, అక్కడెక్కడో మా ఊర్లో ఉన్నారు. ఆయన అక్కడెక్కడెక్కడో ఉంటే మీరు ఎక్కడెక్కడెక్కడ ఇంత భయపడిపోతున్నారేంటి? ఆయన అక్కడెక్కడో ఉన్నా కూడా నా భార్య ఇక్కడిక్కడే ఉంది కదండి. దానికి తెలిస్తే ఆంధ్రదేశం అంతా తెలిసిపోయినట్టే. అయ్యో, మీరు విశాలంగా కూర్చోండి, నేను అవతల సీట్ లో కూర్చో. పర్వాలేదులే అమ్మా, కూర్చో. ఆ అమ్మాయి విశాలంగా కూర్చోమంటే వద్దంటావేమిటి? నువ్వు అసలు ఒట్టి మనిషి కాదు, వెళ్ళి కూర్చోమ్మా. చెవులో దూదేది పెట్టుకున్నానండి. మరి నాకు కనబట్టలేదేమిటి? చెవులో దూది లోపల గాలి వెళ్లకుండా పెట్టుకుంటారు, కనిపించడానికి కాదు. ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు? అసలే ఒట్టి మనిషి. మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేటట్టు. తీసుకోండి. మీరు ఉండండి, ఎవరేం పెట్టా తెలుగు, నేను అనుభవిస్తున్నాను. వెళ్ళండి. అక్కడ వాటర్ ఉందో లేదో. టికెట్ ప్లీజ్. చెప్పాను కదండి, చంద్రశేఖర్ గారి దగ్గర ఉందని. ఈ పల్లవి 3 సార్లు నుంచి పాడుతున్నావు. చంద్రశేఖర్ ఎవరమ్మా? చొక్కలో చంద్రుడా? కరెక్ట్ గా చెప్పారండి. ఫస్ట్ ఏసీలో శ్రీరంగం బ్రదర్స్ కాకుండా 3 ఆయన ఉన్నారు. తలుపు దగ్గర నుంచి వచ్చేపోయే ఫ్యాన్స్ కంట్రోల్ చేస్తున్నాడు గేట్ కీపర్ లాగా. ఏమండి, ఒక మహా పండితుడిని పట్టుకొని గేట్ కీపర్ అంటారా? యు ప్లీజ్ వాచ్ అవుట్. దిస్ టూ మచ్ ఫర్ ఎ సివిల్ సర్వెంట్ ఆఫ్ రైల్వే టాక్ లైక్ దిస్. యు షో కర్ట్సీ ఆన్ ది ప్యాసింజర్స్ అండ్ యు ప్లీజ్ ట్రై టు బిహేవ్ ప్రాపర్లీ. క్షమించు. ఓకే ఓకే. ఆయన ఎంత పెద్ద సింగర్ అండి. ఎన్ని భాషల్లో, మలయాళం, కన్నడ, తుళు తుళు కర్ణాటక. హౌదా? ఎంత అదృష్టవంతులండి మీరు. ఆయన కన్నడలో ఎన్ని భక్తి క్యాసెట్లు ఇచ్చారు, ఎంతమంది పెద్ద పెద్ద హీరోలకు డబ్బించారు. ನಾನು ಚಂದ್ರಶೇಖರ್ ಈಗಲೇ ನೋಡ್ಬೇಕು. ನೋಡಿ ನೋಡ್ತೀನಿ ನೋಡಿ. ಈಗಲೇ ನೋಡ್ತೀನಿ. ಗುರುವಾರ ಬಂದು ಚಂದ್ರಶೇಖರ್ ಅವರೇ, ಸೌಭಾಗ್ಯ, ಎಂತ ಸೌಭಾಗ್ಯ. ನೀವು ಚಂದ್ರಶೇಖರ್ ಅಲ್ವಾ? ಆ ಹುಡುಗಿ ಹೇಳ್ತೀನಿ. ಒಂದು ನಿಮಿಷ ನೀವು ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಮೇಲೆ ತುಂಬಾ ಕಾಳಜಿ ಹೇಳ್ತೀರಿ. ಒಂದು ರಿಕ್ವೆಸ್ಟ್. చూడమ్మా, సంగీతం అంటే నాకు కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడు వర్ణాల దాకా నేర్చుకున్నాను. మీ చంద్రశేఖర్ గారిని నాకు కూడా పరిచయం చేయవా? చూడండి, కడుపుతో ఉన్న వాళ్ళు గుళ్ళో అమ్మవారితో సమానమని, వాళ్ళతో అబద్ధాలు చెప్పకూడదని మా బామ్మగారు చెప్పారండి. ఇప్పటిదాకా టీసీతో చెప్పిందంట ఉత్తునే. ఏంటి ఉలవలవాయ్? వాడు నన్ను అక్కడ పట్టుకుని వాయించంటే నాకు ఉలవలవాయ్. నువ్వు ఇలానే మాట్లాడంటే నేను పక్క స్టేషన్ లో ఉలవలవాయ్. ఇదేమైనా న్యాయమా చెప్పండి? చాలా అన్యాయం బాబు. ఇంక వెళ్ళు. కుర్రాడు చాలా హుషారుగా ఉన్నాడే. నీకేమవుతాడు? రేపు ఎల్లుండో ఏదో అవబోతున్నాడు. ఏంటి ఆటోగ్రాఫ్ ఎంత టైం పట్టిందా? ఇంకా నయం, అక్కడ ఎంత జనమో తెలుసా? ఎక్కడికండి? నేను కూడా ఆటోగ్రాఫ్ తీసుకునేదానా? పర్వాలేదు, కూర్చో. మా వారు వస్తే చెబుదు గాని, అసలే కంగారు మనిషి. జాగ్రత్త అండి. తోడురానా అమ్మా? వద్దులే అమ్మా, పర్వాలేదు. అన్నయ్య తీసుకోమ్మా. కడుపు నిండా తినండి. తినండి, మధ్యలో ఆకలిస్తే ఏం దొరకదు. నమస్కారం అండి. రామ్మా, కూర్చో. ఏంటమ్మా ఇది? ఇలాంటప్పుడు ఇలా? ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుందామని. దానికోసం కష్టపడి ఇక్కడికి రావాలా? మేమే అక్కడికి వచ్చేవాళ్ళంగా. లేదండి, అన్ని మెట్లు ఎక్కి
ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుంటేనే ఆనందము తృప్తి. నేనెంతో కష్టపడి ఆ మహానుభావుడి సంతకం తీసుకున్నానని రేపు నా పుట్టబోయే బిడ్డకి గర్వంగా చెప్పుకోవచ్చు. తీసుకోమ్మా. వద్దండి, లేటుగా తింటే అరగదని త్వరగా భోంచేశాను. ఓ, సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారులేమ్మా. నీకంతా శుభమే జరుగుతుంది. రుక్కు తీసుకు. అలాగే పదమ్మా. వాటుందిలే వాణి. వాణి వాణి సార్, ఆవిడ శ్రీరంగం బ్రదర్స్ దగ్గర సంతకం పెట్టించుకోవడానికి వెళ్ళారు. సంతకం ఏమిటండి? సంతకం అసలు ఒట్టు మంచి కాదు, మధ్యలో ఏమన్నా అయితే. వాణి అమ్మ వాణి, ఎక్కడికి వెళ్ళావు? చాలా థ్యాంక్స్ అండి, అటు ఇటు దొల్లిపోకుండా తీసుకొచ్చారు. రాను అసలు ఒట్టు మనిషి కాదు. మీ బామ్మ తలుచుకుంటున్నట్టుంది. ఆకలిస్తుందా? నువ్వు పస్తులు పెడితే ఆకలేదండి మరి. ప్లేట్ ఏది? ప్లేట్ ఏది? అదే నేను అడుగుతున్నా. ఇంకేం లేదా తినడానికి? నన్ను తిను. చా, తప్పు పాప. అయ్యా ఇదిగో ఈ స్పూన్ అందాక బిస్కెట్లు తిన్నట్టు తింటూ ఉండు, నేను ఇప్పుడే ఏదైనా తీసుకొస్తా. ఇగో నువ్వు తింటూ వెళ్ళు. జోకులు. మీకు శ్రీరంగం బ్రదర్స్ కి ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పగలరా? టికెట్ ప్లీజ్, టికెట్. కట్ 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 కట్. ఏమండి ప్లీజ్ ఒక్క నిమిషం, ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. ప్లీజ్. నేను కూడా ఒక్క నిమిషం కెమెరాలో పడదామేనమ్మా. సారీ అండి, కుదరదు. ప్లీజ్ ఒక్క నిమిషమా. శుభం. బావా, ఆ, బాబుకి పెద్ద ఆయన పేరు పెట్టుకుందామా? బాబుకి పెద్ద ఆయన పేరు పెడదామంటుంది. ఆ, ఏమైందమ్మా? ఏమైంది? ఏయ్, నొప్పులు వస్తున్నాయా ఏమిటి? నొప్పులు వస్తున్నాయా? ఏమైంది? వాణి, పెట్టకండి ప్లీజ్ ప్లీజ్. ఏంటమ్మా కంగారు పెట్టింది? చిన్నపిల్లలు ఊరుకో. ఏమైంది? నేను ఉన్నాను కదా, నువ్వు కంగారు పడుకో, నేను వచ్చేస్తాను. జాగ్రత్త, చూసుకోండి మరి. ఏమండి? ఏమైంది? ఏమండి, ఇక్కడ ఏమండి డాక్టర్ ఉన్నారా? ఏమండి, మీరు డాక్టర్ కదా? ఏమైంది? ఓ, డాక్టర్ ఏమైంది సార్? ఏమండి, మా ఊరికి నొప్పులు వస్తున్నాయి ఇక్కడ. ఏయ్, డాక్టర్. మీరు కొంచెం డాక్టర్ ఎవరైనా తీసుకొస్తారు. మంచినీళ్ళైనా తాగుతారా? వాణి, టైంలో ఒక్క డాక్టర్ లేడు, ఇదేమిటో కర్మ. ఆయన అర్థం అర్థం లేకుండా ఈ నొప్పులు ఎవరు చెప్పు. What happened అండి? What happened? ఏం జరిగిందండి? మా ఊరికి నొప్పులు వచ్చేస్తాయి. అయినా పేరంటే డాక్టర్. సారీ అండి, 40-50 కిలోమీటర్ల దూరం వరకు హాస్పిటల్ నూరు లేదు, అనుభవం గల డాక్టర్ లేడండి. ఓరి భగవంతుడా, ఏమిటి ఈ పరీక్ష? ఇప్పుడు జరగాలంటే ఏమైనా జరిగితే వాణి. ఏమీ జరగదు బాబు, ఏమీ జరగదు. పక్కనే పెద్ద ఆయన ఉన్నారు, ఆయన హస్తవాసి చాలా మంచిది. నేను వెళ్ళిపోయి కొంచెం తొందరగా తీసుకెళ్ళి. అమ్మా, అది జరిగిందా? పెద్దయ్య పెద్దయ్య, ఇందాక మీ దగ్గరకు వచ్చి సంతకం పెట్టించుకుంటే ఆవిడకున్నట్టు నొప్పులు వస్తున్నాయి. ఒకసారి చూడరా. అయ్యో, పద. రెండయ్య, ఏమిటమ్మా అలా నడిపించేస్తున్నావు? మధ్యలో ఏమైనా అయితే? ఉండండి, మా బామ్మగారు ఇలాగే నడిపించేవారు. ఏం బాబులు, పాతకాలం దాడుపులు. నువ్వు వెళ్ళిగా కూర్చో. రండి పెద్దయ్య. నాకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వు ఎక్కడ పెడతావు చెప్పు. చోటు ఇవ్వండి. అది వచ్చేస్తున్నాను. రండి. సార్, ఇదే మొదటి కాల్పు. పుడు పుట్టింట్లో పోసుకోవాలని పెద్దవాళ్ళు చెప్తాను. నువ్వు ఉండే అమ్మా, ధైర్యం చేసి తీసుకొచ్చాను. ఇదిగో మధ్యలో ఇలా పైకి అలా కనిపిస్తుందే కానండి, ధైర్యస్త్రాలు కాదు. పర్వాలేదమ్మా, నీకేం పర్వాలేదు. కానీ ఇంకేం భయం లేదులే. ఒక్క క్షణం, ఒక్క క్షణం, గరిమల నీ మురిపపు ముద్దుల మొలకొచ్చేదిక. ఒక్క క్షణం, ఒక్క క్షణం, అమ్మ కడుపు చల్లగా, అయ్య కలలు పండగ ఇమ్మనరే.
ఇమ్మనరే దేవతల ఈ తల్లికి వరము ఈ లాలికి స్వరము ఇహము పరము. అమ్మ కడుపు చల్లగా అయ్య కలలు పండగా ఇమ్మనరే దేవతల ఈ తల్లికి వరము ఈ లాలికి స్వరము ఇహము పరము. ఇప్పుడు శ్రీరంగం బ్రదర్స్ చేస్తున్నది సంగీతం మీద కొత్త ప్రయోగం అంటారా? అవును, ఎంతటి బాధనైనా మరిపించే సమ్మోహన శక్తి సంగీతానికి ఉందని నిరూపిస్తున్నారు. సంగీతం ఒక మొత్తమందులా పనిచేయగలదు. అనస్థీషియా లాగా అవునండి. దీన్నే మ్యూజిక్ థెరపీ అంటారు కదా. ఆ, కౌసల్యకు తప్పని అమ్మ వేదన మన రామ కీర్తన. రామం దశరథ రామం దంచవి రామం ధైర్య సోమం రామం దశరథ రామం దంచవి రామం ధైర్య సోమం. దేవకికే తప్పని చెరసాల వేదన నవరసాల నర్తన నందనందనం భక్త చందనం గోపికా గోవందనం నందనందనం భక్త చందనం గోపికా గోవందనం. గగపరిరిగ సాధస ఇకరి కథ పాగరి గపగ పాద పాసరా గగరి సరి 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 తూర్పు తల్లికి తప్పదు ఉదయ వేదన మేఘాలకు తప్పదు మెరుపు వేదన. ఏంటమ్మా ఒక్క క్షణం గరిమల నా ఊరిపెప్పు ముత్తుల మొలకొచ్చేదిగా ఒక్క క్షణం. అమ్మ కడుపు చల్లగా అయ్య కలలు పండగ ఇమ్మనరే దేవతల ఈ తల్లికి వరము ఈ నాదికి స్వరము ఇహము పరము. కల్లోలపు కడలి మీద తాను తేలగా వటపత్రశాయిగా 9 మాసాల యోగి చెరువు కెవున తొలి కేక పెట్టగా శోకంలో పుట్టెనంట రామాయణము శోకంలో పుట్టినంత రామాయణము శ్లోకంగా పెరుగునంట జన్మల రుణము ఆ రుణానుబంధమే ఈ శిశు జననం. నందనందనం భక్త చందనం గోపికా గోవందనం నందనందనం భక్త చందనం గోపికా గోవందనం నందనందనం భక్త చందనం గోపికా జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో